దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. భక్తుడైనటువంటి దావీదు దేవుని దగ్గర వేడుకుంటున్నటువంటి రీతి ఏమిటనంటే, నా దేవుడు అయిన యెహోవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో ప్రియులరా, ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి మనిషికి ఒక ఉద్దేశం ఉంటుంది. నాకు నచ్చేది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చేది నాకు నచ్చకపోవచ్చు. మీరు వెళ్ళే దారి మీకు ఇష్టం, నాకు వెళ్ళే దారి, నేను వెళ్ళే దారి నాకు ఇష్టం. అయితే ప్రియులరా, యేసు రక్తంలో కడగబడినటువంటి మనం, సార్వత్రిక సంఘమైనటువంటి మనం, నా దారి నాదే, నీ దారి నాదే అనడానికి వీలు లేదు. ఆయన ఏమంటున్నాడనంటే, అయ్యా నేను రాజుగా ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇష్టం వచ్చిన నేను ప్రవర్తించడం కాదు, నీ చిత్తమును బట్టే ప్రవర్తించినట్టు నాకు నేర్పు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు, కాస్త మనసు పెట్టి ఆలోచన చేయండి. నాకు నచ్చినట్లే బ్రతకటం కాదు, నాకు వచ్చినట్లుగా నేను జీవించటం కాదు, నా సంతోషము కొరకే నేను బ్రతకటం తప్పించటం కాదయ్యా, నిన్ను సంతోషపరచునట్లుగా, నిన్ను మహిమపరచునట్లుగా, నీ నామము హెచ్చించబడినట్లుగా, నీ నామము ఘనపరచబడినట్లుగా ఇహలోకములో బ్రతుకుట నేర్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుని పిల్లలారా, దేవుని సంఘం అనబడిన మనం, మనకు నచ్చినట్లు మనం బ్రతకటం కాదండి, ఎవరికి నచ్చినట్లు మనం బ్రతకాలి అని అంటే, దేవునికి నచ్చినట్లుగా మనం బ్రతకాలి, దేవుని చిత్తమును మనము జరిగించాలి. అప్పుడే మన పట్ల దేవునికి మహిమ. రాజు అయినటువంటి దావీదు గారు ఇలా ప్రార్థన చేస్తున్నారు, నా దేవా నీ చిత్తమును బట్టి ప్రవర్తించుట నాకు నేర్పు. ఈరోజున ఇంతవరకు మనం మనకు నచ్చినట్లు మనం ప్రవర్తిస్తూ వచ్చామేమో. యేసు ప్రభుల వారు ప్రతి స్థలమందు ఆయన చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను. హల్లెలూయా. ఎవరి చిత్తం నెరవేర్చడానికి? ఇప్పుడు మనం